వెల్కమ్ బ్యాక్ టు యువతరంగం టీవీ. అసెంబ్లీలో ప్రస్తుతం అధికార టీవీకే మరియు ప్రతిపక్ష డిఎంకే మధ్య జరుగుతున్న హై వోల్టేజ్ రాజకీయ యుద్ధం. తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక పెద్ద పొలిటికల్ వార్ నడుస్తోంది. ఒకప్పుడు వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన ఇద్దరు స్టార్స్ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఒకరిపై ఒకరు నిపులు చెరుగుతున్నారు. అవును, మనం మాట్లాడుకుంటోంది తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ దళపతి మరియు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మధ్య జరుగుతున్న అసెంబ్లీ యుద్ధం గురించి. రీసెంట్ గా అసెంబ్లీలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇరు పార్టీల మధ్య వ్యక్తిగత దూషణల దాకా వెళ్లింది. అసలు అసెంబ్లీలో ఏం జరిగింది? ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ పై చేసిన ఆ పర్సనల్ కామెంట్స్ ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. సీఎం విజయ్ మైక్ అందుకొని తన స్టైల్లో ఒక ఫైరీ స్పీచ్ ఇచ్చారు. గత డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. ప్రభుత్వ శాఖల నుండి భారీగా నిధులను మళ్లించి పార్టీ ఫండ్స్ పేరుతో లూటీ చేశారని, తమ టీవీకే ప్రభుత్వం ఆ లూటీ చేసిన ప్రజాధనాన్ని వదిలిపెట్టబోదని, అందరినీ బోనులో నిలబెడుతుందని విజయ్ గర్జించారు. అంతేకాదు, విజయ్ తన సినిమా ఆడియో లాంచ్ల స్టైల్లోనే అసెంబ్లీలో కూడా ఒక మిస్సింగ్ మ్యాన్ షార్ట్ స్టోరీ చెప్పారు. ఇది మాజీ సీఎం డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ను ఉద్దేశించి చేసిన వ్యంగ్యాస్త్రం అని అందరికీ అర్థమైపోయింది. స్పీచ్ ముగిస్తూ స్టాలిన్ గతంలో చేసే ఒక ఫేమస్ హ్యాండ్ గెస్టర్ ను విజయ్ రీక్రియేట్ చేయడంతో అసెంబ్లీ ఒక్కసారిగా ఊగిపోయింది. సీఎం విజయ్ ఆరోపణలపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారు ఆధారాలు లేకుండా ఇలాంటి బేస్లెస్ ఆరోపణలు చేయటం తగదు. ధైర్యం ఉంటే డిఎంకే పేరు చెప్పి అసెంబ్లీలో ఆధారాలు బయట పెట్టాలి అంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అయితే సీఎం స్పీచ్ మధ్యలో మాట్లాడటానికి స్పీకర్ అనుమతించలేదు. దీంతో డిఎంకే సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. అసెంబ్లీ బయటకు వచ్చిన ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ పై మైండ్ బ్లోయింగ్ కౌంటర్లు వేశారు. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీని ఒక్క సినిమా షూటింగ్ స్పాట్ గా మార్చేశారు. ఒక నటుడిలా ముందే రాసుకున్న స్క్రిప్టు డైలాగులను బట్టి పట్టి వచ్చి ఇక్కడ అప్పజెప్పారు. ఇక్కడ సీఎం ఒక నటుడు, స్పీకర్ ఏమో డైరెక్టర్, మంత్రులు అసిస్టెంట్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా విజయ్ పై ఊహించని రేంజ్ లో పర్సనల్ అటాక్ చేశారు. రైతుల ఆందోళనలపై విజయ్ చేసిన కామెంట్స్ ను తప్పుబడుతూ చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం భార్య వెతుకుతున్న కథ తమిళనాడు మొత్తానికి తెలుసు కాబట్టి విజయ్ గారు ఆ కథలన్నీ పక్కన పెట్టి ఇకనైనా ముఖ్యమంత్రిలా ప్రవర్తించండి అంటూ ట్వీట్ చేశారు. విజయ్ మరియు ఆయన భార్య సంగీతల మధ్య జరుగుతున్న విడాకుల కోర్టు కేసును ఉద్దేశించి ఉదయనిధి ఈ పర్సనల్ కామెంట్స్ చేయటంతో తమిళనాడు పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. చూశారుగా, తమిళనాడులో టీవీకే డిఎంకే మధ్య అసెంబ్లీ వేదికగా మొదలైన ఈ ఫైట్ ఇప్పుడు పర్సనల్ లైఫ్ ఇష్యూస్ దాకా వెళ్ళింది. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు యువనేతల మధ్య రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి అసెంబ్లీలో విజయ్ చేసిన స్పీచ్ పైన, దానికి ఉదయనిధి స్టాలిన్ ఇచ్చిన పర్సనల్ కౌంటర్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.